హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ. నేను ఈరోజు ఆలూ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. ఫస్ట్ అయితే ఆలూని చిన్న చిన్న బండ్లు లెక్క కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలండి. ఎందుకంటే బ్లాక్గా అయిపోతుంది, నల్లగా మారిపోతుంది అనమాట. అందుకే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో, చూసారా. ఈ ఫ్రై చేయడానికి ఫస్ట్ అయితే నేను ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది ఎక్కువ వేడి అవనవసరం లేదు. ఎక్కువ వేడైన తర్వాత వేసామనుకోండి ఆయిల్ చిట్పట ఎగురుతుంది. అందుకే ఎక్కువగా వేడి అవ్వకుండానే లైట్గా వేడైన తర్వాత వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఆ సాల్ట్ మొత్తం కలిసేలా. ఇది నాకు చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఆలూ ఫ్రై అండి. మా అమ్మకి కనీసం 2 టైమ్స్ అయినా వీక్కి చేయమని అడిగేదాన్ని. ఈ ఆలూ ఫ్రై చేయడం చాలా ఈజీ అండ్ తొందరగా కూడా అయిపోతుందండి. క్విక్ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నేను ఒకరోజు చేసింటే మా బాబుకి చాలా బాగా నచ్చింది. అందుకే ఆలు ఉన్నప్పుడల్లా ఈ ఫ్రై చేయించుకొని తింటుంది. ఇది రసంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ ఏం లేదండి, 3. అవి కూడా ఉప్పు, పసుపు, కారం అంతే. పసుపు ఈ 2 మినిట్స్ అయిన తర్వాత వేసుకుంటున్నానండి. ఇప్పుడు పసుపు కారం హాఫ్ కుక్ అయిన తర్వాత వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్లో వేసుకుంటే మాడిపోతుంది అనమాట ఈ పీసెస్ అంతా, అందుకని చెప్పి ఫస్ట్లో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి తర్వాత వేసుకోవాలండి పసుపు కారము. నేనైతే ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వేసేసుకున్నాను పసుపు కారం అంతా. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే బాగా కుక్ అవుతుందండి. లేకుంటే అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. కింద అడుగంటుతుంటే మాత్రం కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకునే దానికన్నా అట్లే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, ఆయిల్గా వేసుకొని బాగా. నేనైతే వాటర్ వేయటం లేదండి, ఆయిల్ ఇంకా కింద ఉంది కాబట్టి నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. చూడండి ఆయిల్ బాగుంది. మంచిగా కుక్ అవడం కోసం నేనైతే క్యాప్ పెట్టానండి 5 మినిట్స్. బాగా పీసెస్ అన్నీ బాగా ఉడికే, చూడండి కట్ అవుతున్నాయి. ఈ ఆలూ ఫ్రై మాత్రం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. వాటర్ వేస్తే అస్సలు బాగోదు. టేస్టీగా ఉండాలంటే మాత్రం ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తమ్ము ఫ్యామిలీ.